హాయ్ అండి. ఈరోజు రెసిపీ మారేడుకాయ పచ్చడి అండి. పత్రి అంటాం కదా, శివుడికి ఇష్టమైన పత్రి. ఆ కాయ తెచ్చాను. మారేడుకాయ అండి, మారేడు గుజ్జండి. నేను కాయ తెచ్చి దానిలో హాఫ్ పగలగొట్టేసి, అది పగలగొట్టడానికి కొంచెం గట్టిగా ఉంటుంది, మెల్లగా పగలగొట్టేసి ఆఫ్ చేశాను. ఫస్ట్ టైము ఎలా ఉంటుందో అనేసి. ఇందులోకి కావలసినవి మినప్పప్పు 3 స్పూన్ మినప్పప్పు తీసుకున్నాను, ఒక ఎల్లిపాయ, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, జీలకర్ర, మెంతులు, కొన్ని మెంతులు, ఉప్పు, ధనియాలు, చిన్న బెల్లం ముక్క, ఆయిల్. స్టవ్ పై కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసుకొని అందులో మినప్పప్పు పోసేయాలి. ఒక 3 స్పూన్ మినప్పప్పు వేసాను. వేసి ఫ్రై చేయాలి. ఒక స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులండి, కొన్ని మెంతులు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. మినప్పప్పుకి బదులు నువ్వులు వేసినా కానీ టేస్ట్ బాగుంటుంది. నేను ఫస్ట్ టైం చేశాను, ఎలా ఉంటుందో అని, కానీ కుదిరిందండి, బాగుంది. మళ్ళీ చేసినప్పుడు నువ్వులు వేసి చేస్తాను, బాగుంటుందండి నువ్వులు వేస్తే. ఎండుమిర్చి కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయాలి. హెల్త్కు చాలా మంచిదండి మారేడుకాయ. ఫిబ్రవరి మార్చిలో పండ్లు వండుతాయి, అప్పుడు తెచ్చుకొని మళ్ళీ చేస్తాను. పండుకాయ టేస్ట్ బాగుంటుందండి. ఇందులో పచ్చిమిర్చి కూడా అవి పక్కకు పెట్టేసుకొని పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసి, మారేడు గుజ్జును కూడా వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. మారేడు గుజ్జును చిన్నగా ముక్కలు కట్ చేయండి. నేను అలానే వేసాను. ఫ్రై చేసేయాలి. కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాయ కదా, పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో టమాటా వేసేసి ఫ్రై చేయాలి. హెల్త్కు చాలా మంచిదండి మారేడు పచ్చడి. మారేడుకాయ జ్యూస్ అయినా కానీ చేసుకోవచ్చు. మరో వీడియోలో జ్యూస్ పెడతానండి. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని చేసుకోండి. కొంచెం చేదు లైట్గా ఉంటుంది. కాయ అయితే ఎక్కువ చేదు ఉంటుంది, పండు అయితే కొంచెం వగరు ఉంటుందండి. మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని సాల్ట్ వేసుకొని ఫస్ట్ అలా పట్టేసుకోవాలి. పట్టేసుకొని టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసి, చింతపండు, మనం టమాటా ఫ్రై చేసేటప్పుడు చింతపండు వేసాను, అందులోనే అన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలి, గ్రైండ్ చేసుకోవాలి. హెల్త్కు చాలా మంచిదని మీరు తప్పకుండా ట్రై చేయండి. చేసుకొని కామెంట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. పచ్చడి రెడీ అండి. ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో. మారేడుకాయలో లైట్గా చేదు ఉంటుంది, కానీ ఏం ఎక్కువ నాకైతే ఏం అనిపివ్వలేదు. బాగుంది పచ్చడి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాగుందండి, సూపర్ టేస్ట్ అండి. సువాసన కూడా బాగుందండి, పచ్చడి సువాసన, స్మెల్ బాగా వచ్చిందండి. పచ్చడి మారేడుకాయ మంచి స్మెల్ ఉంటుంది, పత్రి అయినా ఆకైనా. అలానే బాగుందండి. పోపు వేసుకోవాలి. కడాయి పెట్టేసి పోపు రెడీ చేసుకోవాలి. ఒక 2 ఎల్లిపాయలని కూడా సన్నగా కట్ చేసి
పోపులో వేసేసుకొని లైట్గా పసుపు వేసుకోవాలి, కొంచెం ఇంగువ వేసుకున్నాను, ఇంగువ వేసేయాలి, పోపు పచ్చళ్ళలో వేసేసేయాలి. పచ్చడి రెడీ అండి. సూపర్ టేస్ట్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చేసి కామెంట్ చేయండి. సూపర్ ఉందండి పచ్చడి. మరోసారి చేసినప్పుడు నువ్వులు వేసి చేస్తాను, నువ్వులైనా పల్లీలైనా వేసుకోవచ్చు. బాగుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. బాగుందండి పచ్చడి, మీరు తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.